బాలయ్య సినిమాలో గ్రావిటీ చచ్చిపోయింది అంటే ఎందుకు? ఎక్కడుంది ఎక్కడుంది? చాలామంది ఇచ్చారు, చాలామంది ఏమన్నారు, బాగుందన్నారా బాగాలేదన్నారా? బీభత్సం అన్నారు. మరి అలాగే ఉంటుంది బాలయ్య బాబు అక్కడ. ఎందుకంటే కొత్త అవతారంలో శివ తాండవం ఆడేసాడు, మౌలిక కాదు. గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి నిజంగా. ఇప్పుడు హీరోలు కూడా పనికిరారు ఇక. బాలయ్య బాబు ఆ వయసులో కూడా అఘోరాలాగా గడ్డం పెంచుకొని ఎఫెక్ట్ల తర్వాత విషయంలో కానీ ఆ చోళం తిరగడం కానీ అదంతా అది చూస్తాకి చాలా బాగుంది. కొంచెం ఓవర్గా అయ్యింది బాలయ్య బాబుకి ఏమని అంటున్నారు కొంతమంది. ఇప్పుడు కాళేశ్వర సుమోలు వేసిద్దిగా, అది ఓవర్ కాదా? చూడలేదా? టికెట్ కొనుక్కొని వెళ్ళి విజిలేస్తే లేగలేదా? చూసావుగా, ఇది చూడు. బాలయ్య బాబు అంటేనే అంతే ఉంటుంది. అలా ఉంటేనే బాలయ్య బాబు ఫ్యాన్స్ ఇష్టపడతారు. అది అంటే ఇప్పుడు ఈ సినిమా అఖండ 2 అంటే సీక్వెల్గా వస్తుంది కదా, ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా హైగా ఉన్నాయి. సో అది ఈ సినిమా వచ్చే రోజు ఓజీ కూడా వస్తుందని కొంతమంది అంటున్నారు. సో మరి ఎట్లా ఉంటుంది? ఓజీ రాదు. ఓజీ ఇప్పుడులో ఇంకో పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చెప్తున్నా, హాస్టల్లో చంపుకోవడమే మనం. అప్పుడు డేట్ అని చెప్తున్నారు కళ్ళ ముందు. డేట్ మాత్రం కన్ఫర్మ్ అవ్వట్లా. ముందు అఖండ 2నే. మరి ఇప్పుడు యంగ్ హీరోలు అందరూ కూడా 3-4 సంవత్సరాలకు ఒక సినిమా, అది ఒక ఆనవాయితీ అయిపోయింది అనమాట. మరి బాలయ్య బాబు గారు ఇయర్లీ ఒక సినిమా పక్కా హిట్ అవుతుంది. మరి ఆయన ఎనర్జీ కావచ్చు, సెట్ చేసుకున్నటువంటి కథలు కావచ్చు, ఏం చెప్తారు? ఆయన తీసే కాన్సెప్ట్లో దమ్ము ఉంది, ఆయన యాక్టింగ్లో దమ్ము ఉంది, ఆయన పంచబోరి చెప్పక్కర్లా. సో వాళ్ళ ఫ్యాన్స్ ఇంకా చెప్పక్కర్లా. సో ఆటోమేటిక్గా చిరిగిపోద్ది అన్నమాట. మరొకసారి బీభత్సం పక్కా అంటారు. బీభత్సం కాదు, మరొక బీభత్సం ఇది. అమ్మో, బీభత్సం కాదు, ఇది మరొక బీభత్సం. అది సో అఖండ 2 నుంచి టీజర్ వచ్చింది కదా. సో అందులో మెయిన్ ఒక పర్టికులర్ సీన్ అది చాలా వైరల్ అవుతుంది. త్రిశూలం అనేది ఇట్లా తిప్పగానే తలకాయలు లేదు, త్రిశూలం ఇలా తిరుగుతూ ఆయన నడుచుకుంటూ పోతే ఆ మెడ చుట్టూ తిరుగుతూ అందరినీ చంపేసుకున్నారు. అసలు ఏం చేద్దాం అనుకున్నారా బోయపాటి గారు మా బాలయ్యని? అసలు ఇంత మాస్ అమ్మ మొగుని చూపిస్తున్నారు మీరు ఆ ఏజ్లో. అంటే ఏజ్ అని నేను చెప్పాను, బట్ అంటే ఈయన ఉన్న సీనియారిటీలో అంత మాస్ చూపెట్టాను. నిజంగా హ్యాట్స్ ఆఫ్ బాలయ్య గారు అండ్ బోయపాటి గారు. అంటే మాస్ సినిమాలు తీయడంలో మిమ్మల్ని మించి ఎవరు చేయలేరు, బోయపాటి గారు అండ్ బాలకృష్ణ. మీ ఇద్దరి కాంబినేషన్లో ఏ సినిమా ఫ్లాప్ అవ్వలేదు. అన్ని బ్లాక్ బస్టర్లు, ఇది కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది. అన్న ఇప్పుడు యంగ్ హీరోలు అందరూ కూడా ఒక 3-4 సంవత్సరాలకి 2-3 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తున్నారు. కానీ బాలయ్య బాబు గారు ఎవ్రీ ఇయర్ ఒక సినిమా, అది పక్కా హిట్. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ సెలెక్షన్స్ కానీ, ఫస్ట్ జనాలకి ఏం కావాలి అంటే మాస్, ఫ్యామిలీ డ్రామా ఉండాలి అండ్ మాస్, 4 స్టెప్పులు చాలు. అవి ఆ జనాలే పల్స్ పట్టాడు ఆయన. అందుకు జనాలకు తగ్గట్టు మాస్ ఫైట్లు అండ్ ఒక సెంటిమెంట్ స్టోరీ అండ్ 4 డ్యాన్సులు, 4 పాటలకి 2 రొమాన్స్, అంతే చాలు. అంటే అటు పాలిటిక్స్ కావచ్చు, ఇటు సినిమాలు అన్ని కూడా ఫుల్ బ్యాలెన్స్ చేస్తూ వీళ్ళని ఇద్దరిని కూడా సాటిస్ఫై చేస్తున్నారు. సో ఇట్లాంటి హీరోలు అంటే ఆయన జనరేషన్ కి తగ్గ హీరోలు అందరూ కూడా వెనక్కి తగ్గారు. సో మీరు ఈయన ఒక్కడే మొత్తం కంటిన్యూస్ గా ముందుకు వెళ్తున్నాడు. సో అండ్ హిందూపురంలో ఎమ్మెల్యే ఆయన అక్కడ అది చూసుకుంటూ ఆ పనులు అక్కడ చేస్తూ మళ్ళీ ఇక్కడ సినిమాలు కంటిన్యూ చేస్తూ మళ్ళీ ఇవన్నీ చూసుకోవడం, ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని ఇవన్నీ చేస్తున్నా. అసలు అసలు టైం ఎక్కడ దొరుకుతుందో నాకు అర్థం కావట్లేదు. మిగతా వాళ్ళందరూ ఇది ఫారిన్ ట్రిప్లని అక్కడని ఇక్కడని వెళ్తున్నారు. ఈయన అసలు ఎప్పుడు వెళ్తాడో అర్థం కావట్లేదు. పాపం ఈయన షూటింగ్లు ఇక్కడ అసెంబ్లీ ఇవి తప్ప బయట ఎక్కడ చూడట్లే మనం. అండ్ కొంచెం రెస్ట్ తీసుకోండి, మీరు కూడా ఫారిన్ ట్రిప్లోకి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. సినిమాలు చాలా చేశారు, బట్ మీ సినిమాలు ఎప్పుడు వచ్చినా వెయిటింగ్ అంతే. అంటే త్రిశూలం తిరగడం అనేది చాలా ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది, చాలా మంది అంటున్నారు. ఇంకొంతమంది ఏమన్నా బాలయ్య గ్యాప్ అయింది అంటున్నారు. మీరు ఎలా చెప్తారు? ఒక విషయం, రజనీకాంత్ గారు ఒక మాట అన్నారు ఒక స్టేజ్ పైన. సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ వీళ్ళందరూ తొడలు కొట్టినా సుమోలు లేచినా ఎవరు చూడరు. ఒక బాలయ్య కొట్టి బాలయ్యతో చేస్తేనే అది జనాలు నచ్చుతుంది. అది బాలయ్యకి తప్ప ఎవరికి సాధ్యం కాదు. అది బాలయ్య సినిమాలో గ్రావిటీ చచ్చిపోయింది అంటే ఎందుకు? ఎక్కడుంది మీలాంటి జనాలు ఏం చేస్తున్నాడు, దాన్ని చంపేస్తున్నాడు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఆయన అంటే ఆయనకున్నది ఏంటంటే అండి, సినిమానే ఆయన మాస్. అంటే ఆయన సినిమాని ఆయన అభిమానులు మిగతా అభిమానులు కూడా ఎంకరేజ్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాని. అది ఆయనకున్న టాలెంట్.